చెప్పండి ఎస్ఆర్పి గారు. మన కంటెంట్ అంటే లైక్ మన టాపిక్స్ అన్ని టాపిక్ వైజ్ వెళ్తామా లేకుంటే ఎలా అండి? అంటే ఫస్ట్ టాపిక్ వైజ్ మొత్తం టాపిక్స్ అనుకొని ఈ కంటెంట్ అంతా మన వన్ బై వన్ వెళ్ళాలి అని లేకుంటే ఎలా చేద్దాం? 1 బై 1 వెళ్ళాలండి. టాపిక్స్ నేను సిలబస్ కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాను, అందులో చేంజెస్ ఉన్నాయి కొద్దిగా. అవి చేసిన ఓకే తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ ఇన్స్టాల్ చేయడం కావాలి నాకు. ఏ ఇన్స్టాల్ చేయాలి మీ సిస్టంలో అంటేనే కొద్దిగా కష్టం అది. ఫస్ట్ అది అవ్వాలి నాకు, ఓకే ఓకే అప్పుడే మనకు కంఫర్టబుల్ ఉంటుంది. ఫస్ట్ అది ట్రై చేస్తాం మనము. సో ఓకే ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తాను, రాకపోతే మనం స్టార్ట్ చేసుకుందాం. ఏమైనా అప్పటిలోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు. అంతే అండి. యాక్చువల్గా మనం సి డ్రైవ్లో డైరెక్ట్ చేస్తే ఓఎస్ కరెక్ట్ అవుతుంది కదా, ఇది ట్రయల్ వర్షన్. మళ్ళీ మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవాలి కదా, అలా కాకుండా లైక్ VMware ఏదైనా చేసుకోవచ్చు అండి. అలా వేసుకొని చేసుకోవాలండి. అవునండి. ఓఎఫ్స్ కరెక్ట్ గా ఇది కాకుండా ఉండాలంటే మీకు అది చేయండి, VMware డౌన్లోడ్ చేసుకొని. దాంట్లో వేస్తే ఇన్ కేస్ పోయినా కూడా VMware పోతే మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవునండి. మొత్తం ఇది 45-41 కమాండ్స్ ఏదో ఉంటాయి కదండి, ఇది మొత్తం కమాండ్ బేస్డ్. మొత్తం కమాండ్ బేస్డ్. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే కమాండ్స్ కష్టం కాదు, ఒక ప్రాజెక్ట్ ఓవర్వ్యూలో నేర్చుకోవడమే కష్టం మనకు. ప్రాజెక్ట్ లో ఎలా చెప్తారు ఇప్పుడు మీరు కమాండ్స్ ఒకవేళ ఆటోమేషన్ ఎన్వైర్ కమాండ్స్ చూసి ఉంటే మౌస్ క్లిక్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ కమాండ్స్, మనం ఏం రాసేది ఉండదు. ప్రాజెక్ట్ ఓవర్వ్యూలో వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది బయట కష్టం. కొద్దిగా ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి ఐడియా వస్తుంది అన్నట్టు. అది హ్యాండ్స్ ఆన్ బాగున్న వాళ్ళకి మాత్రమే, హ్యాండ్స్ ఆన్ ఇంతవరకు చేసి ఉన్న వాళ్ళకి అవి తెలుస్తాయి. ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, కరెక్ట్ టైంలో యూజ్ చేయడం కావాలి మనకు అక్కడ. లేకుంటే మధ్యలో ఆగిపోద్దండి, రోబో ప్రాబ్లం అవుద్ది. అది రికగ్నైజ్ చేయడం కష్టం అవుద్ది రోబో. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారండి? చెన్నై అన్నారు. హైదరాబాద్ వచ్చారండి 1 month. సూపర్. పర్మనెంట్ అక్కడేనండి లేకుంటే జస్ట్ టీమ్ ఫామ్ చేసుకునేంత వరకేనా? టీమ్ ఇప్పుడిప్పుడే ఫామ్ చేసామండి. వీళ్ళు స్టేబుల్ అయితే వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. కానీ ఇక్కడే అని చెప్పారు. ఇక్కడ చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్ 2 years ప్రాజెక్ట్ ఇది. మీరు ఎవరండి? హలో, మీరు చెన్నైలో ఉంటారు. ఓకే ఓకే. VMware డౌన్లోడ్ చేసుకుంటారా? మీరు ఎలా చేసుకుంటారు అనేది ఉంటే మీకు డౌన్లోడ్ చేయాల్సిన లింక్స్ నేను అన్ని పంపిస్తాను. ఫస్ట్ అదానికన్నా ముందు మీ సిస్టమ్ ఒకసారి నేను ఒక ఫైల్ పెడతాను, చదవండి. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని ప్రజెంట్ చేసి, అవి సెట్ అవుతున్నాయా లేవా, లేకుంటే వేరే ఏమన్నా ఇన్స్టాల్ చేయాలా. మళ్ళీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఇన్స్టాలేషన్ సెటప్. ఒక నిమిషం. ఈ సిస్టమ్ సార్ ఇవి ఉన్నాయా లేవా చూడండి ఒకసారి. సర్వస్ ఓఎస్ ఏది యూజ్ చేస్తున్నారండి? విండోస్ 7. ప్రాబ్లం లేదు. 32-bit. ఓకే. ఒకటి మాత్రం తెలుసు, మిగతా సర్వర్ 12 కానీ ఈ సర్వర్స్ ఏ అనేది మనకు ఐడియా లేదు. పర్లేదు, ఎలా ఫైండ్ అవుట్ చేసి. ఓకే. సిస్టమ్ స్పెసిఫికేషన్స్ 4 GB RAM.
అది కొద్దిగా ప్రాబ్లం ఏం కాదు. మల్టీ టాస్కింగ్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఉంటే బెటర్. ఆ డ్రైవ్లో 100 MB అయినా ఫ్రీ ఉండాలి. ఓకే. ఇప్పుడు VMware నేను సపరేట్ సిలోనే వేసుకోవాలా, లేకుంటే ఇంకొక పార్ట్లో వేయమంటారా? ఎలా చేసుకున్నా పర్లేదండి, దానికి ప్రాబ్లం. ఈ డ్రైవ్ కానీ ఏదైనా ఒక డ్రైవ్ కంప్లీట్ ఎంటీ చేసుకుని దాంట్లో ఈ .NET ఫ్రేమ్వర్క్ నేను ఇస్తానులేండి, ఇది పట్టించుకోండి, అది నేను ఇస్తాను, అది డౌన్లోడ్ చేస్తాను. ఓకే. ఇన్స్టాలేషన్ కష్టం కొద్దిగా, అది అందరి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ సెట్ అవ్వాలి దానికి. నరసింహారెడ్డి గారికి రోజు ఓకే మనం స్టార్ట్ చేద్దామండి, తను వచ్చేలాగా అనిపించట్లేదు. ఫస్ట్ జాయిన్ అయ్యారు చూడండి, నరసింహారెడ్డి కూడా జాయిన్ అయ్యారు. ఓకే, ఒక్క నిమిషం. హలో హలో నరసింహారెడ్డి గారు, మెసేజ్ పింక్ చేశాడు అతని, మైక్ ఇంకా ఒక్క మ్యూట్లో ఉన్నాడు. హలో నరసింహారెడ్డి గారు, హలో నరసింహారెడ్డి గారు, హలో వినిపిస్తుందా అండి ఆడియో? హలో నరసింహారెడ్డి గారు, ఓకే అండి. సో మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుతున్నామండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఓకే, సో మీరు ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నారండి? ఓకే అండి, ప్రాబ్లం లేదు. ఒక్క నిమిషం ఒకటి చూపించాలి మీకు. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి సిస్టంలో. స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఒకసారి చూసుకోండి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా మీకు ఇన్స్టాల్ చేయాలంటే, లేదంటే వేరేది ఏమన్నా వెళ్ళాలా మనం అనేది దాని గురించి. ₹100 ఫ్రీ స్పేస్, రిజల్యూషన్. ఓకే, ఈ మిగతా నేను ఇస్తాను లేండి, .NET ఫ్రేమ్వర్క్ రిక్వైర్మెంట్స్ అవన్నీ నేను ఇస్తాను డైరెక్ట్గా, సో ప్రాబ్లం లేదు మీకు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఈరోజు వచ్చేసి మనం ఇవి డిస్కస్ చేద్దామండి. ఏ అంటే ఏంది, ఏ యొక్క ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ క్యాపబిలిటీస్, ఏ డెవలప్మెంట్ అండ్ బేసిక్ కమెంట్స్. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత బేసిక్ కమెంట్స్కి వెళ్దామండి. మీ అందరికీ ఫస్ట్ ఇన్స్టాలేషన్ అవ్వాలి కదా. సో ఓకే, సో ఆటోమేషన్ ఎనీవేర్ అంటే మొన్నే డిస్కస్ చేసుకున్నాము, ఒక టూల్ అండి.
ఏదైనా ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. మనకు చాలా టూల్స్ ఉన్నాయి, ఓవర్ 200+ టూల్స్ ఉన్నాయి ఆటోమేట్ చేయడానికి. ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటే దాన్ని ఆటోమేట్ చేసుకోవడానికి. కానీ దాంట్లో ఆటోమేషన్ ఎనీవేర్ స్పెషాలిటీస్ ఏంది, ఇది అన్ని టూళ్ళ కన్నా ఎందుకు ఇంత హైప్లో ఉంది అనే దాని గురించి మనం చూద్దాం ఫస్ట్. సో ఇందులో స్మార్ట్ టెక్నాలజీ అని ఒకటి ఉందండి ఆటోమేషన్ ఎనీవేర్లో. ఏది ఉన్నా సరే, ఎంత పెద్ద కాంప్లెక్స్ టాస్క్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేకుండా కమెంట్స్ను రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఏదైనా డ్రాప్ డౌన్ ఉండండి, రేడియో బటన్స్, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, ఏదున్నా సరే ఆ స్మార్ట్ టెక్నాలజీ అనేది ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. అవి ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నా సరే వాటి ఆబ్జెక్ట్ కంట్రోల్ మారినంత వరకు ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది. మిగతా వాటిలో అలా లేదు. అవేంటంటే మన స్క్రీన్లో చాలా వరకు ఏంటి కోఆర్డినేట్స్ బేస్డ్ సిస్టమ్ అండి అది. మిగతా టెక్నాలజీస్లో చాలా వరకు రికగ్నైజేషన్ ఎలా వెళ్ళిందంటే కోఆర్డినేట్స్ బేస్డ్గా రికగ్నైజ్ చేస్తాయి. యూఏపాత్ ఓకే, అది సెలెక్టర్స్తో వెళ్ళేది కాబట్టి పెద్ద ప్రాబ్లం. కానీ ఆటోమేషన్ ఎనీవేర్ వచ్చి కొద్దిగా అదే మిగతా వచ్చి ఆ 200 టూల్స్ చెప్పాం కదా, ఆ 200 టూల్స్ కూడా కోఆర్డినేట్స్ బేస్డ్గా ఎక్కువగా వర్క్ చేయడం రికగ్నైజ్ చేస్తాయి. ఒకవేళ కంట్రోల్ వేరే ప్లేస్కి మూవ్ అయితే ఉన్న ప్లేస్లో లేకుండా వేరే ప్లేస్కి, ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాము, డిప్లాయ్ చేసేది మాత్రం క్లయింట్ సిస్టంలో చేస్తాం. సపోజ్ మేము ప్రాజెక్ట్ వ్యూలో ఆలోచిస్తే మన సిస్టంలో డెవలప్ చేస్తాం, కానీ దాన్ని డిప్లాయ్ చేయడం మాత్రం క్లయింట్ సిస్టంలో చేయాలి. చేసేటప్పుడు అక్కడ వాళ్ళు ఎలాంటి రిజల్యూషన్ యూజ్ చేస్తున్నారు అవన్నీ చేంజ్ అయిపోతాయి. చేంజ్ అయ్యాయి అనుకోండి అక్కడ ప్రాబ్లం అయిపోద్ది, రోబోట్ పని చేయకపోవచ్చు. అందుకే ఈ ఆటోమేషన్ ఎనీవేర్ మాత్రం స్మార్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వీళ్ళు ఆ కంట్రోల్ ఒకవేళ మూవ్ అయినా ఎక్కడున్నా సరే మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టు. ప్లస్ వీళ్ళ కంట్రోల్ రూమ్ ఎలా డిజైన్ చేసుకున్నారంటే మనకి ప్రతిదీ ఉందండి దాంట్లో. మనం చేసిన ప్రతి ప్రాసెస్ని మెయింటైన్ చేసుకోవడానికి కానీ, దాని వర్షన్ కంట్రోల్ ఏమైనా రేపు ఫ్యూచర్లో చేంజ్ అయినా కానీ ఆ ఈజీ సెటప్ అండ్ మెయింటైనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉందండి. యూజర్ మిషన్కి, క్లయింట్ మిషన్కి వాళ్ళ కంట్రోల్ రూమ్ సెటప్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి అలా డిజైన్ చేశారు వాళ్ళు. అండ్ ఆబ్జెక్ట్ రికార్డర్ ఒకటి చెప్పేసాను. సో టోటల్ 550+ యాక్షన్స్ ఉన్నాయి టోటల్గా. మనకు కమాండ్ వ్యూలో కనిపించేవి చాలా తక్కువ, 40+. అవి ఇండివిజువల్గా మనం డివైడ్ చేసుకుంటే అయితే లోపల ప్రతి దాని కమాండ్ని అవి 500+ వస్తాయి, కంట్రోల్ రూమ్ కమాండ్స్ కానీ ఇవి కానీ చూసుకుంటే. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్, మనం కోడింగ్ అవసరం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తో దీన్ని వర్క్ చేయించుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా బాగుంది అన్నట్టు, అంటే సిస్టమ్ టు సిస్టమ్, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వీళ్ళ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా ఉంది. ఇది ఆటోమేషన్ యొక్క యూనిక్ ఫీచర్స్ అండి. వేరే టూల్లో నాకు తెలిసినంతవరకు నేను నేర్చుకున్న దాని ప్రకారం ఈ ఫీచర్స్ అంత అక్యురేట్గా లేవు. అన్నిట్లో ఉంటాయి కానీ అంత అక్యురేట్గా వర్క్ అవ్వవు. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి చేంజ్ అయినప్పుడు కానీ, కంట్రోల్స్ చేంజ్ అయినప్పుడు కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ రికగ్నైజింగ్ ఆబ్జెక్ట్ అనేది ఏఏలోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఒక డ్రాప్ డౌన్స్ కానీ అన్నిట్లో రికగ్నైజ్ చేస్తుంది, కానీ అదే రోబోట్ తీసుకెళ్లి వేరే సిస్టంలో డిప్లాయ్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వేరే ఆటోమేషన్ టూల్స్లో చాలా తక్కువ ఉంది, ఆటోమేషన్ కన్నా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మనం. సో బెనిఫిట్స్ వచ్చేసి 30 to 80% ఎనేబుల్ ఉందండి. హ్యూమన్ ఎర్రర్స్, డేటా ఎంట్రీ ప్రాసెస్, ఇవి ఆటోమేషన్ యొక్క ఇదండి, ఏమంటాం మనం ఫీచర్స్ అంటాం కదా. ఎంతవరకు ఎఫిషియెంట్ ఇది, ఎంతవరకు దీనిపైన మనం డిపెండ్ అవ్వచ్చు, ఎంతవరకు ఎర్రర్ ఫ్రీ అనేది ఇక్కడ చూపిస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి 30 to 80% ఎనేబుల్ ప్రతిదానికి, ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఎంత ఆటోమేట్ చేసినా ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఎర్రర్స్ని ఎంతవరకు మనం మళ్ళీ ఓవర్ చేయొచ్చు అనేది. కొన్ని టూల్స్, కొన్ని వెబ్ పేజెస్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, విండోస్ అప్లికేషన్స్, చాలా కష్టం వాటిలో ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయడం. దాని బ్యాక్గ్రౌండ్లో ఏ కోడింగ్ వాడారో కూడా డిపెండ్ అవుద్ది అన్నట్టు. ఈ టూల్ మనం యూజ్ చేసే ఏ టూల్కైనా సరే బ్యాక్గ్రౌండ్ టూల్ వాళ్ళు జావా యూజ్ చేశారా, HTML యూజ్ చేశారా, .NET, ఏదైనా సరే, SAP, ఏది యూజ్ చేసినా సరే, ఐఫ్రేమ్స్, అలా ఏది బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తే అది మన టూల్కి సింక్ అయి ఉండాలి ఫస్ట్.
ఎవరో జాయిన్ అయినట్టు లేదండి. లేదా? ఓకే. సో అది ఎంతవరకు డిపెండ్ మన ఇది ఉంది, దాని స్పీడ్ కూడా ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే మ్యాటర్స్ ఏంటంటే 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తారండి క్లయింట్స్ వచ్చేసి. ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది, ఎంత మందిని రీప్లేస్ చేయగలుగుతుంది. ఒక ప్రాసెస్ చేస్తున్నాము అంటే అది ఎంతమందిని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కళ్ళే చేసే పని వాళ్ళు రోబోట్ చేసి చేయించుకోవచ్చు ఎప్పుడు అది స్పీడ్గా ఉన్నప్పుడు. అదే ఒక 50 మెంబర్స్ చేసే వర్క్ని కొద్దిగా లేట్ అయినా సరే ఒక రోబో చేస్తుందన్నా రిలయబులే, మనం దానిపైన డిపెండ్ అవ్వచ్చు. అదే ఒక వర్క్ని ఒక్కడే చేస్తూ వాడికన్నా లేట్గా చేస్తున్నాం అనుకో, అది నో యూజ్ అండి. మన రోబో వాడికన్నా లేట్గా పనిచేస్తుంది అంటే అది నో యూజ్. అదే ఒక్కోళ్ళు చేసే పనే కానీ వితిన్ మినిట్స్ సెకండ్స్లో వచ్చేస్తుంది మాన్యువల్ ఎఫెక్ట్ కన్నా అంటే అప్పుడు రిలే అవ్వచ్చు. సో టైం మ్యాటర్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్, ఎంతమందిని రీప్లేస్ చేయగలుగుతాను ఇండస్ట్రీలో ఆ ప్రాసెస్కి, అది వాళ్ళు చూసుకుంటారండి ఫస్ట్. సో వీటన్నిటి గురించి మనం ఇవన్నీ కమాండ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఏమేం చేయగలుగుతుంది, ఎన్ని టాస్క్లు ఎలా క్రియేట్ చేస్తున్నాము, మౌస్. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ గురించి చూసుకుందాం ఈరోజు. ఏఏలో వచ్చి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి టాస్క్ ఎడిటర్, మన మెయిన్ విండో, దేంట్లో మనం కోడింగ్ డెవలప్ చేస్తాము. ఇంకోటి మెటాబాట్ ఒకటి ఉంది, ఇంకోటి ఐక్యూబాట్ అని ఉంది. ఈ మెటాబాట్ ఐక్యూబాట్ కొంచెం మోర్ ఇంటెలిజెంట్ దెన్ టాస్క్ ఎడిటర్. టాస్క్ ఎడిటర్లో మనం అన్ని లాజికల్ వ్యూలో కమాండ్స్ చెప్తాం రోబోకి, అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ దానికి డెవలప్ చేస్తాం అన్నట్టు. రోబోలో రూల్ బేస్డ్ కమాండ్స్ అన్ని చెప్తా ఉంటాం, 1 by 1. ఫస్ట్ ఇలా చేయి, ఫస్ట్ ఇలా. ఇప్పుడు ఒక లాగిన్ సిస్టమ్ తీసుకుందాం, సపోజ్ ఏదైనా ఐఆర్సిటీసీ వెబ్సైట్ లాగిన్ పేజ్ తీసుకుందాం. ఫస్ట్ వెళ్ళగానే లాంచ్ వెబ్సైట్ అది యూజ్ చేస్తాం, దానికి యూఆర్ఎల్ పాస్ చేస్తాం ఆ లాంచ్ వెబ్సైట్. అది లాంచ్ అయిందా లేదా చూసుకొని నెక్స్ట్ యూజర్ ఐడి ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని పాస్ చేస్తాం. అలా రూల్ బేస్డ్గా వెళ్తాం. అదే మెటాబాట్కి వచ్చేసరికి ఐఆర్సిటీసీ వెబ్సైట్ టోటల్ వెబ్ పేజ్ని అది కంట్రోల్లోకి తీసేసుకొని డైరెక్ట్గా యూజర్ నేమ్, పాస్వర్డ్, మన క్యాచ్ ఉంది, క్యాచ్ అది కొద్దిగా కష్టమే, అది అలాంటివి చేయడం. సో సబ్మిట్ డైరెక్ట్గా ఎట్ ఏ టైం అన్ని కమాండ్స్ని ఒకేసారి తీసుకుంటుంది. మల్టీ టాస్కింగ్ యూజర్ ఫేస్ అంటే. సో డైరెక్ట్గా ఆటోమేట్ చేయడానికి ఉంది దాంట్లో. ఐక్యూబాట్స్ వచ్చేసిందంటే ఏదైనా ఇది డేటా గురించి అండి. ఐక్యూబాట్స్ అంటే మనకు పీడిఎఫ్లోంచి కానీ ఎక్కడైనా పీడిఎఫ్లోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఐక్యూబాట్స్ యూజ్ చేస్తాం. అది స్ట్రక్చర్డ్గా డేటా ఉంటే కానీ మనకు టోటల్ డేటాని తీసుకొచ్చేసి మళ్ళీ టాస్క్ ఎడిటర్కి ఇస్తుంది. ఇప్పుడు మెటాబాట్ యూజ్ చేసినా, ఐక్యూబాట్ యూజ్ చేసినా మళ్ళీ వాటిని టాస్క్ ఎడిటర్లో కాల్ చేయాల్సి వస్తుంది. సో అలా 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం సో నేను మీకు మీ మెయిల్ ఐడి చెప్పండి, నాకు నేను ఒకటి పంపిస్తాను. మీరు రేపటిలోపు డౌన్లోడ్ చేసుకుంటే మనకు క్లాస్ కంటిన్యూటీ మిస్ అవ్వదు అన్నట్టు. నాకు పింగ్ చేయండి, నరసింహారెడ్డి గారు అండ్ ఎస్ఆర్పి గారు. మీ మెయిల్ ఐడీస్ పింగ్ చేయండి. ఓకే. నేను మీకు ఇన్స్టాలేషన్ ఫైల్స్ పంపిస్తానండి, ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా. లేకుంటే ఎవరైనా కంట్రోల్ ఇస్తే నేను చేయొచ్చు. సర్లే, నేను ఇప్పుడు చెప్తాను మీకు. యాక్చువల్ క్లాస్ మనది వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు మీకు ఇన్స్టాలేషను,
ప్రోడక్ట్ ఓవర్ వ్యూ గురించి చెప్తాను, కమెంట్స్ గురించి మాత్రం మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? ఇన్స్టాలేషన్ గురించి మాత్రం ఈ రోజు చూసుకుందాం, మనం ఏంది ఇన్స్టాల్ చేయాలి, ఎలా వేసుకోవాలనేది. సో ఆటోమేషన్ వేర్లో ఏమేమి కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆటోమేషన్ ఎనీవేలో మొత్తం 7 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి కోర్ అండ్ కామన్ కాంపోనెంట్స్. ఇదేంటంటే ప్రోడక్ట్కి సంబంధించింది, ప్రోడక్ట్ యొక్క మన సిస్టమ్కి మరియు ప్రోడక్ట్కి ఇది ఇంటర్ఫేస్ చేస్తుంది అన్నట్టు. మనం ఏదైనా అప్లికేషన్ యూస్ చేస్తున్నా కానీ, వెబ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నా కానీ, ఆ కామన్ ఫీచర్స్ ఏమున్నాయి వాటి మధ్యలో కనెక్షన్ అనుకోండి. ఇది మనకు అవసరం లేదు, డెవలప్మెంట్ సైడ్ నుంచి జస్ట్ వాళ్ళు మెన్షన్ చేశారు అంతే. ఇంకోటి వచ్చేసి క్లయింట్ అప్లికేషన్. ఇదేంటంటే యూజర్కి మళ్ళీ మనకి, అంటే మనం డెవలప్ చేసేటప్పుడు ఏదైతే టాస్క్ క్రియేట్ చేస్తున్నామో దానికి మనకి మధ్యలో ఒక ఇది లాగా అన్నట్టు, ఇంటర్ఫేస్ లాగా కమ్యూనికేషన్ చేసుకోవడానికి కానీ ప్రతిదీ. ఇప్పుడు ఒక దగ్గర మనం చెప్పాను కదా, ఆ రోజు ఇంట్రోలో చెప్పాను నేను, సపోజ్ ఈ రోజు మనం ఇక్కడ ఉండంగానే 8 o'clock వర్క్ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ క్లయింట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి మన సిస్టమ్కి మధ్యలో ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. రికార్డర్స్ వచ్చేసి ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన స్మార్ట్ రికార్డర్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసే అప్లికేషన్కి, వెబ్ అప్లికేషన్కి మధ్యలో ఏంది మనం ఆబ్జెక్ట్ రికగ్నైజ్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. టాస్క్ ఎడిటర్ ఒకటి. టాస్క్ ఎడిటర్ అంటే మనం ఏదైతే డెవలప్ చేస్తామో ఆ కమెంట్స్ అన్ని అక్కడ ఇస్తాం అన్నట్టు రోబోకి, ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పే ఒక లాజికల్ వ్యూ అక్కడ క్రియేట్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ ప్లేయర్ అంటే అది రన్ అవుతున్నప్పుడు ఏ కమాండ్ రన్ అవుతుంది, మనకు డీటెయిల్ వ్యూ ఇస్తుంది అన్నట్టు. ఏ కమాండ్ రన్ అవుతుంది, ఏం రన్ అవుతుంది, ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ కాంపోనెంట్స్ అక్కడ మనం డెవలప్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ను రన్ చేస్తున్నప్పుడు రన్ టైంలో వాటి ఏ స్టేజ్లో ఉంది అనేది చూపిస్తుంది అన్నట్టు. ఈ సర్వీస్ కాంపోనెంట్స్ అంటారండి. సర్వీస్ కాంపోనెంట్స్ ఏంటంటే కంట్రోల్ రూమ్కి మనకి మధ్యలో ఏంటి, ఇప్పుడు ఏఏలో ఒకటి ఏంటంటే ఆటో లాగిన్. మీరు ఎప్పుడైతే సిస్టమ్ లాగిన్ అయ్యి ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏఏ కూడా లాగిన్ అయిపోతుంది. అలా షెడ్యూలర్ ఉంది. సో మన సిస్టమ్ టైమింగ్కి దాని టైమింగ్ రెండింటిని సింక్ చేసుకోవడానికి ఆ సర్వీస్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. సో ఆ రెండింటికి మధ్యలో సింక్ చేసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఏఏ కూడా అలా పని చేసుకునేలాగా రెండింటికి మధ్యలో ఇది కమ్యూనికేషన్ చేసుకోవడానికి. కంట్రోల్ రూమ్ వచ్చేసి మనం ఏదైతే టాస్క్ క్రియేట్ చేసామో అవన్నిటిని అక్కడ అప్లోడ్ చేస్తాం. సో డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు మన దగ్గర డెవలప్మెంట్ లేకపోయినా సరే కంట్రోల్ రూమ్ వేరే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. మనకి ఒక ప్రైవేట్ ఓవర్వ్యూలో చూసుకుంటే ఒక కంట్రోల్ రూమ్లో 10-20 మెంబర్స్ డెవలపర్స్ ఉంటారు. ఎన్ని రోబోస్ కావాలంటే అన్ని అప్లోడ్ చేసుకుంటాం మనం అక్కడ. సో వాళ్ళు సపోజ్ ఎక్కడైనా క్లయింట్ వేరే లొకేషన్లో ఉన్న అతను మనం చేసిన డెవలప్మెంట్ టాస్క్ని రన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ నుంచి అతను రన్ చేసేసుకోవచ్చు కంట్రోల్ రూమ్ నుంచి. దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, దాన్ని ఆడిట్ చేయొచ్చు, ఎంతవరకు పని చేస్తుంది, అసలు ఏం చేస్తుంది టోటల్గా. ఒక ప్రాసెస్కి సపోజ్ ఒక ప్రాసెస్ ఉందనుకుందాము, ఒక 500 రికార్డ్స్ వస్తాయండి. విత్ ఇన్ 1 hour లోపు కంప్లీట్ చేయాలి. విత్ ఇన్ 1 hour లోపు 500 రికార్డ్స్ని ప్రాసెస్ చేయాలి అంటే రికార్డ్స్ అంటే ఏం లేదండి. ఒక 500 బ్యాంక్ అకౌంట్స్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంతో కొంత మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్లా 500 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మన దగ్గర, బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఏ అకౌంట్కి వెళ్ళాలి అని. అంటే వాళ్ళ బ్యాంక్ సైట్కి లాగిన్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అంతా చేసే ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేసాం అనుకుందాం. కానీ అది విత్ ఇన్ 1 hour లోపు అయిపోవాలి అని లిమిట్ పెట్టారు మనకు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక రోబో కాకుండా సేమ్తో ప్యారలల్ రోబోస్ అంటామండి. ఫస్ట్ 50 రికార్డ్స్ ఒక రోబోకి అట్లా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ 50 కానీ 100 కానీ ఒక రోబోకి. కానీ మనం డెవలప్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్క రోబో పని చేయడానికి మనకి 1 minute కన్నా ఎక్కువ తీసుకుంటుంది. అంటే మనం ఓన్లీ 60 రికార్డ్స్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతాం.
60 కన్నా తక్కువ రికార్డ్స్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతాం 1 అవర్లో. కానీ మనకు కావాల్సినవి 500 రికార్డ్స్. అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ప్యారలల్ రోబోస్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. అదే దాంతో ఫస్ట్ 100 రికార్డ్స్ ఒక రోబోకి, అంటే ఫస్ట్ 50 రోబోస్ ఒక దానికి, అట్లా 10 రోబోస్ క్రియేట్ చేస్తాం. 10 ఎట్ ఏ టైం స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనం అనుకున్న టైం టార్గెట్ రీచ్ అవ్వచ్చు. అది ప్యారలల్ రోబోట్స్ అంటాం. అవన్నీ కంట్రోల్ రూమ్లో సెటప్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. ఎట్ ఏ టైం 10 రోబోట్స్ 10 సిస్టమ్స్లో స్టార్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. అప్పుడు ఫస్ట్ 50 ఒకటి తీసుకుంటుంది, సెకండ్ 50 ఒకటి, థర్డ్ 50, అలా 500 రికార్డ్స్ని విత్ ఇన్ 1 అవర్లో కంప్లీట్ చేసేలాగా డిజైన్ అయిపోతుంది. అలా డిజైన్ చేస్తాం ప్యారలల్ రోబోట్స్. చెప్పండి. సారీ, యాక్చువల్లీ ఇక్కడ కోడ్ మళ్ళీ ప్రత్యేకంగా అవసరం లేదు కదా, ఒక చేయడానికి కోడ్ అయితే ప్యారలల్ సేమ్ కోడే స్టార్టింగ్ లో కొద్దిగా డిఫైన్ చేస్తామండి. అంటే ఫస్ట్ ఫస్ట్ 50 ఎవరికి ఇస్తున్నాం, రోబోకో నేమ్ ఇస్తామండి ప్రతి రోబోకి. ఇప్పుడు మనం 10 రోబో సేమ్ కోడ్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఎవరు తీసుకోవాలి, సెకండ్ ఎవరికి, థర్డ్ ఎవరికి అని కొద్దిగా మన లాజికల్ వ్యూలో కోడ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మిగతా కోడ్ అంతా సేమ్. అలా ప్రయారిటీ. ఒకవేళ ఆ 50లో ఫస్ట్ 50లో ఒక 2-3 ఫెయిల్ అయ్యాయి, అలా అన్ని క్లబ్ చేసుకొని ఇంకా టైం ఉంటే మనకు 1 అవర్లకు మళ్ళీ వాళ్ళు డివైడ్ చేసుకొని మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి ఆటోమేటిక్గా. అలా డిజైన్ చేయాలండి. ఒకవేళ అలాంటి ప్రాసెస్ వస్తే అది కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ప్యారలల్ రోబోస్ అనేది రేర్ కేసు, చాలా తక్కువ యూజ్ చేస్తాం, కానీ చేయొచ్చు. అలాంటిది కూడా ఉంటుంది. సో మనకి ప్రోడక్ట్ కాంపోనెంట్ డయాగ్రామ్ అండి ఇది వచ్చేసి ఓవర్వ్యూ. ఇప్పుడు మనకు డెవలప్మెంట్ స్టైల్లో ఉన్నాం కాబట్టి అంతగా అవసరం ఉండదు. యాక్చువల్గా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. కంట్రోల్ రూమ్ సర్వర్ అప్లికేషన్ ఇక్కడ ఉంది కదా, టాస్క్ ఎడిటర్లో ఇక్కడ టాస్క్ ఎడిటర్ ఏదైతే ఉందో దాంట్లో మనం కోడ్ డెవలప్మెంట్ చేస్తామండి. ఏదైనా ఉన్నా అది రన్ చేసినప్పుడు మనం ఇక్కడ ప్లేయర్ని కాల్ చేస్తాం. ఈ ప్లేయర్ వచ్చేసి మనకు క్లయింట్ అప్లికేషన్కి కోర్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు. ఫస్ట్ కోర్ కాంపోనెంట్ ఏంటంటే ఈ టాస్క్ ఎడిటర్కి, ప్లేయర్కి, క్లయింట్ అప్లికేషన్స్ అన్నిటికీ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ అన్నట్టు. అన్నిటినీ క్లబ్ చేసి కనెక్షన్, వాటి మధ్యలో కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకోవడానికి ఈ కోర్ కాంపోనెంట్స్ యూస్ అవుతాయండి. సో అదేం చేస్తుంది, మన ప్లేయర్ వచ్చేసి మన టాస్క్లో ఏదైతే ఉందో, మనం ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా సర్వీస్ కమాండ్స్ అయింది, అది ఎలా చేస్తుంది. అలా ఈ కోర్ కాంపోనెంట్స్ వచ్చేసి వాటన్నిటిని, ఈ రికార్డర్స్ని, మనం డెవలప్ చేసిన కోడ్ని, ప్లేయర్ని, క్లయింట్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఇంటర్ఫేస్ చేసి కాల్ చేయడానికి ఈజీగా మధ్యలో కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయడానికి యూజ్ చేస్తామండి. మనం ఇవన్నీ యూజ్ చేయాలి. మనం యూజ్ చేసేది టాస్క్ ఎడిటరు, ప్లేయరు, రికార్డర్స్ 3 అంతే. మన యాజ్ ఎ డెవలపర్ మనకు ఆ 3 మాత్రమే అవసరం. మిగతా దాంట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా సరే ఏ సపోర్ట్ టీం వాళ్ళు చూసుకుంటారండి. కంట్రోల్ రూమ్ యూజ్ చేస్తామండి. ఓకే, సో ఇది డేటా ఫ్లో డయాగ్రాము. ఒక ప్రాజెక్ట్ చేస్తే ఏమేం చేస్తాం ప్రతి దాని గురించి డీటెయిల్ అన్నట్టు. దీంట్లో ఏముంటాయి ఇదేనండి. మనం ఏదైనా సి లాంగ్వేజ్ యూజ్ చేసామనుకో ఫస్ట్ ఇస్తాం యాష్ ఇంక్లూడ్ studio.h అలా రాస్తాం కదా, అలాగే దీంట్లో మనకు సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఉన్నాయన్నమాట అంతే. ఒకవేళ వాటిలో ఫెయిల్యూర్ వస్తే ఏ సపోర్టింగ్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అది మనకు పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడ. కానీ మనం యూజ్ చేసే టాస్క్లు వచ్చేసి టాస్క్ ఎడిటరు, ప్లేయరు, రికార్డరు, క్లయింట్ అప్లికేషన్స్, ఇది మన కంట్రోల్ రూమ్ 3 మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. మిగతా అంతా మనకు సంబంధం లేదు. యాజ్ ఎ డెవలపర్గా మనకు ప్రాబ్లం లేదు వాటి గురించి. సో దట్స్ ఇట్. ఇది స్మాల్ బిజినెస్ కంట్రోల్ రూమ్ అండి. ఇది మన చాలా ఓల్డ్ వర్షన్ అనుకోవచ్చు. స్మాల్ బిజినెస్ వాళ్ళు టాస్క్ ఎడిటర్ అంటే ఇలా ఉంటుందండి ఏఏలో. ఇది క్లయింట్ ఆటోమేషన్ ఎన్వైర్ యొక్క క్లయింట్ డెవలప్మెంట్స్లో ఫస్ట్ ఫేజ్ అండి. మనం ఏమేమి యాక్షన్స్ ఉన్నాయో చూద్దాము. మనం ఏదైనా టాస్క్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేసిన టాస్క్ ఇక్కడ వస్తుందండి. న్యూ పైన క్లిక్ చేస్తే మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఇవ్వాల్సిన లాజికల్ వ్యూ ఏదైతే ఉందో ఒక ప్రాసెస్కి సంబంధించింది అక్కడ ఇస్తూ ఉంటాం.
సో ప్రతిదానికి నేమింగ్ ఉంటుంది, మనం ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు వితౌట్. ఓకేనా? ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా ప్రాజెక్ట్లోకి వెళ్ళేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం బయట చేసేదానికి. ఓకే, ఇక్కడ మనం ఏదైతే ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నామో, హలో ఓకే, కొంచెం జూమింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా, చూడండి ఒక్క నిమిషం. కనిపిస్తుందండి? ఓకే. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అదే ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంది, అది ఒక్కొక్క క్లయింట్ టు క్లయింట్ మారుతూ ఉంటుంది. సో ఆ క్లయింట్ ఎలా స్పెసిఫై చేస్తాడు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో మనం మన ఫాలో అవుదాము ఫోల్డర్ స్ట్రక్చర్, కానీ ఆ లెవెల్లో కాకుండా ఒక డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నట్టు ఫాలో అవుదాం. ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఒకటి కంపల్సరీ అండి. సో మనం ఇప్పుడు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎందుకంటే మనకు సంబంధించిన ప్రతి ఫైల్స్ ఆ ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, ఈజీగా ఉంటుంది అన్నట్టు, మెయింటెనెన్స్ వైజ్ ఈజీగా ఉంటుంది అన్నట్టు. వాటికి నేమ్స్ ఎలా ఇవ్వాలి, ప్రతి ఫోల్డర్కి నేమింగ్ ఎలా ఉంటుంది. సపోజ్ ఒక ఎక్సెల్ షీట్లో మనకు సంబంధించిన ఇందాక మాట్లాడుకున్నట్టు బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డేటా అంతా ఉంది. 500 రికార్డ్స్కి మనం ట్రాన్సాక్షన్స్ చేయాలి అన్నప్పుడు ఆ ఎక్సెల్ ఎక్కడ ఉండాలి, ఆ ఎక్సెల్ నేమ్ ఏంటి. సో అయిపోయిన తర్వాత మనకు ఒక స్టేటస్ కావాలి. మనకు క్లయింట్కి ఈ రికార్డ్స్కి సక్సెస్ అయింది, ఈ రికార్డ్స్కి ఫెయిల్ అయింది, అలా ఒక స్టేటస్కి సంబంధించిన ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ ఎలా ఉండాలి, అది ఎక్కడ ఉండాలి, మళ్ళీ అలా ఒక ప్రతిదీ సపరేట్ ఫోల్డర్లో ఉందనుకోండి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసుకుంటారంట. అంటే ఇప్పుడు ఆటోమేట్ చేస్తున్నామంటే ప్రతిదీ ఆటోమేట్ చేయాలండి. డైరెక్ట్గా ఒక స్టేటస్ ఎక్సెల్ క్రియేట్ అయిపోవాలి, అది విత్ టైం డేట్ ఫార్మాట్తో సహా. ఈ రోజు ఈ టైంకి ఈ స్టేటస్ రిపోర్ట్ క్రియేట్ అయింది, దీని ప్రాసెస్ ఇలా ఉంది, లాగ్స్ అంటాం. ఒకవేళ ఫెయిల్ అయితే రోబో ఫెయిల్ అయింది అనుకో, యాజ్ ఎ డెవలపర్గా మనకు తెలియాలి ఎక్కడ ఫెయిల్ అయింది, అది ఎందుకు ఫెయిల్ అయింది, ఏం ప్రాబ్లం వచ్చింది అని లాగ్ క్రియేట్ చేయాలి ప్రతిసారి ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. అలా ఆ లాగ్స్ ఎక్కడ ఉండాలి, మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి చూసుకోవడం. యాజ్ ఎ డెవలపర్గా మనకు తెలుస్తుంది, కానీ రేపు వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఏ గురించి ఏం తెలియదు, తెలియదు వాళ్ళకి. లాగ్ చూడండి అన్నాం అనుకోండి, మనం ఇప్పుడు మన సిస్టంలో డెవలప్ చేస్తున్నాం, ఏదైనా ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఎక్కడో డిప్లాయ్ చేస్తాం. ఆ డిప్లాయ్ చేసిన వాళ్ళకి డిప్లాయ్ చేసిన సిస్టంకు మన సిస్టంకు ఎలాంటి కనెక్షన్ లేదు, మనం డైరెక్ట్గా చూడడానికి. సో రేపు ఏదైనా ఫెయిల్ అయితే మనకు ఫోన్ చేస్తారు, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇలా ఫెయిల్ అయింది అని, ఫెయిల్ అయింది అని చెప్తారు మనకు, అంతే. ఒక వర్డ్ ఫెయిల్ అయిందని వస్తుంది. సో మనం అప్పుడు ఎనాలిసిస్ చేయాలంటే వాళ్ళని ఈ లాగ్ ఫైల్స్ పంపించండి, మేమే రీసెర్చ్ చేస్తాము, దానిపైన చేసి మళ్ళీ డెవలప్మెంట్ ఏమైనా యాడ్ చేయాలి కొత్తగా కోడ్కి అని ఉంటే, కొత్తగా యాడ్ చేయాలంటే ఆ లాగ్స్ కంపల్సరీ. ఆ లాగ్స్ ఎక్కడ ఉండాలి, కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, ప్రతి సిస్టంలో ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఏదైనా ఒక రోబోట్ డిజైన్ చేయాలంటే ప్రతిదీ కాన్ఫిగరేషన్, మనకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ కావాలి. అంటే నా సిస్టంలో ఇలా ఉంది డెవలప్ చేసేటప్పుడు అక్కడ కూడా అలాగే సెట్ చేయాలి ఫస్ట్ రోబో. ఆ సిస్టమ్ను మన సిస్టమ్ లాగా దాన్ని మార్చుకోవాలి. సో కొన్ని రిక్వెస్ట్లు ఎలా ఉంటాయంటే కంపల్సరీగా మనం మాన్యువల్గా సెటప్ చేయాల్సినవి ఉంటాయి. వాటిని మనం ముందే డిప్లాయ్ చేసే ముందు, ఒక రోబో డిప్లాయ్ చేసే ముందు మనం మెన్షన్ చేస్తాం, మాన్యువల్గా ఇవన్నీ సెట్ చేయండి, మాన్యువల్గా ఫస్ట్ రోబో రన్ చేయక ముందు ఇవన్నీ సెట్టింగ్స్ ఇలా చేయండి మన సిస్టంలో. అవి మాన్యువల్ సెట్టింగ్స్. కానీ కొన్ని సిస్టమ్స్ ఏంటంటే రోబో సెట్ చేసుకుంటాయి. రోబోకి రన్ టైంలో చెప్తామన్నట్టు, ఈ సెట్టింగ్ ఇది ఉందా లేదా చెక్ చేసుకో, చెక్ లేకపోతే చెక్ చేయండి అని కొన్ని సెట్టింగ్స్ ఇస్తాం. ఆ సెట్టింగ్స్ అన్ని ఎక్కడ మెన్షన్ చేయాలి, అలా ఉంటుంది అన్నట్టు. అవన్నీ ఒక్కొక్క ఫోల్డర్లో సపరేట్గా క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. అదొక డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీస్లో చూసారంటే టాస్క్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడెప్పుడైనా రిపీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసిన టాస్క్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దానికి సంబంధించిన ఏ రోజు అయినా రిపీట్ చేయాలనుకుంటున్నావా, ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటున్నావు, ఇదంతా మనం చేస్తాం. స్పీడ్ ఎంత, 3 టైప్స్ ఆఫ్ స్పీడ్ ఉన్నాయండి, స్లో, ఫాస్ట్, నార్మల్ అని. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఈ స్పీడ్ ఏదైతే డిపెండెన్సీ ఉందో అది మన రోబో పైన కాకుండా మనం ఎలా ఇస్తామంటే బయట ఉండే అప్లికేషన్ దేన్నైతే దాని రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకొని మన స్పీడ్ సెట్ చేస్తాం అంతే.
సపోజ్ ఒక వెబ్ అప్లికేషన్ ఏదైనా ఒకటి ఉందనుకుందాం, ఏది ఐఆర్సిటిసి వెబ్సైట్ తీసుకుందాం. అది మనం లాంచ్ చేయగానే, మాన్యువల్గా లాంచ్ చేయగానే కొద్దిగా టైం తీసుకుంటుంది అప్పుడప్పుడు లోడ్ అవ్వడానికి. సో నువ్వు ఒకవేళ స్పీడ్ పెట్టావనుకో, మన కమెంట్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. మనం రాసిన ఏదైతే కోడ్ ఉందో దాని ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది, అక్కడ వెబ్ పేజ్ ఇంకా లోడ్ అవుతూనే ఉంటుంది. సో అక్కడ స్పీడ్ యూస్ చేయలేము. సో మనం మన స్పీడ్ని ఎలా ఇచ్చేయాలి అంటే, రోబో డిజైన్ చేసేటప్పుడు స్పీడ్ ఎలా డిజైన్ చేయాలంటే, బయట అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది ఒక జనరల్ వ్యూలో అప్లికేషన్ లోడ్ అవడానికి జనరల్గా నేను మనం కోడ్ డెవలప్ చేసేటప్పుడు ఓకే ఇక్కడ 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది అప్లికేషన్. నేను ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చానో ఆ యూఆర్ఎల్ లాంచ్ అవ్వడానికే 5 సెకండ్స్ పడుతుంది టోటల్ స్క్రీన్ రావడానికి. సో ఇక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేయాలి మళ్ళీ అది వచ్చేంత వరకు. ఆ 5 సెకండ్స్ ఆగమని చెప్పాలి. అలా డెవలప్ చేసేది బయట ఉండే అప్లికేషన్ పట్టుకొని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇవన్నీ ట్రిగ్గర్స్ అని. ట్రిగ్గర్స్ ఇప్పుడు తర్వాత డిస్కస్ చేద్దాం, వీటికి సపరేట్ క్లాస్ డిస్కస్ చేసుకుందాం. ట్రిగ్గర్స్ అంటే ఏం లేదండి. సపోజ్ ఏదైనా ఒక కమాండ్ ఈ పని జరిగినప్పుడు నువ్వు ఆ వర్క్ స్టార్ట్ చేయి అంతే. ఎప్పుడైనా నాకు మెయిల్ వచ్చింది, రోబో రన్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. నాకు ఏదైనా ఒక ఫోల్డర్లోకి ఒక ఫైల్ వచ్చింది, రోబో రన్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. నాకు ఎవరైనా పింగ్ చేశారు, రోబో రన్ అవ్వడం స్టార్ట్. అలా ట్రిగ్గర్ సెట్ చేస్తాం అన్నట్టు. ఏదైనా ఒక వర్క్ జరిగితే రోబో రన్ అవ్వాలి అని. మన సిస్టమ్కి ఏదైనా ఒక మెసేజ్ వస్తే రోబో రన్ అవ్వడం స్టార్ట్ చేయాలి. అది ఎలాంటి ఏదైనా కావచ్చు, దాంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇలానే ట్రిగ్గర్ సెట్ చేసుకోవాలని అవి కూడా చూద్దాం. సో ఇది రన్ టైమ్ క్లయింట్. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డెవలప్మెంట్ క్లయింట్కి రన్ టైమ్ క్లయింట్కి. మనం యాజ్ ఎ డెవలపర్గా మనకి ఈ విండో వస్తుందండి డెవలప్మెంట్లో, కనిపిస్తుందిగా ఏ ఎంటర్ప్రైజ్ క్లయింట్, డెవలప్మెంట్ క్లయింట్. ఇక్కడ చూస్తే మీకు మనకు టాస్క్ క్రియేట్ చేసుకోవడానికి ఉంది, రన్ టైమ్ విండో ఉంది, రికార్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రన్ టైమ్ క్లయింట్ అంటే ఓన్లీ రన్ టైమ్ విండో ఇది మాత్రమే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుందిగా రన్ ఆప్షన్, అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు అంతే. ఓన్లీ వాళ్ళు డెవలప్మెంట్లో ఎలాంటి చేంజెస్ చేయడానికి వాళ్ళకు ఆప్షన్ లేదు. ఏదైనా మనం లైసెన్స్ పర్చేస్ చేస్తే మనకు ఇంత ఒక లైసెన్స్కి ఇంతమంది డెవలపర్స్, ఇంతమంది రన్ టైమ్ క్లయింట్స్ అని ఇది ఒక లైసెన్స్లో మనకు స్పెసిఫిక్గా వస్తుంది. సో అంతమంది మాత్రమే డెవలప్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళకి మనకి రన్ టైమ్ క్లయింట్ లాగే. సో మనం క్రియేట్ చేసిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో మనం కంట్రోల్ రూమ్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అవి కనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు కంట్రోల్ రూమ్ నుంచి. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, రోబో ఎలా పనిచేస్తుంది, వాళ్ళ సిస్టంలో ఎలా పనిచేస్తుంది. సిస్టమ్ డిఫరెంట్ అవుద్ది ఒక్కోసారి. సో వాళ్ళ సిస్టంలో ఎలా పనిచేస్తుంది. అలా ఏఏలో మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, డెవలప్మెంట్ అండ్ రన్ టైమ్. వాళ్ళకి ఒక్క విండో ఉంటుంది, వాళ్ళు కోడ్ చేంజ్ చేయడానికి కానీ ఏం టచ్ చేయడానికి కానీ లేదు. ఏ టాస్క్ ఉంది ఆ టాస్క్ను ఎలా రన్ చేయాలి మనం స్పెసిఫై చేస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. అలా రన్ టైమ్ క్లయింట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇది వచ్చేసి ఆర్కిటెక్చర్, ఏ యొక్క ఆర్కిటెక్చర్. కంట్రోల్ రూమ్కి డెవలప్మెంట్ క్లయింట్కి రన్ టైమ్ క్లయింట్కి ఎలా జరుగుతుంది అనేది. సో కంట్రోల్ రూమ్ అన్నిటికీ మధ్యలో ఇంటర్ఫేస్ అన్నట్టు, డెవలప్మెంట్ క్లయింట్స్కి కానీ రన్ టైమ్ క్లయింట్స్కి కానీ. టోటల్గా ఇక్కడ చూస్తే డెవలపర్స్ ఇక్కడ ఈ సైడ్ ఉన్నారు, ఎగ్జిక్యూటబుల్ టాస్క్ ఒక దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది, రన్ టైం వాళ్ళు టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ స్క్రీన్. హలో ఉన్నారండి? ఒక్క నిమిషం లైన్లో. ఇది డెవలప్మెంట్ ఆల్రెడీ చెప్పేసాను దీని గురించి, ఊరికే స్లైడ్ వచ్చేసాను. ఈ స్లైడ్ చెప్పుకోవడం కన్నా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అంతే. సో డెవలప్మెంట్ వాళ్ళు మనం ఏదైనా ఒక ప్రాసెస్ని డెవలప్ చేస్తాము, డెవలప్ చేసిన కోడ్ని తీసుకెళ్ళి కంట్రోల్ రూమ్లో పెడతాము. కంట్రోల్ రూమ్లోకి వెళ్ళిన కోడ్ టెస్టర్కి వెళ్ళేది, అది వాళ్ళకి రన్ టైమ్ మిషన్ ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ డిప్లాయ్ చేసుకుంటారు కోడ్ డిప్లాయ్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ప్రాసెస్ ఉంటే ఇక్కడ పేరోల్ ఎస్ఎస్ అని పెట్టాం కదా, అది ప్రాసెస్ పేరు అనుకుందాం. సపోజ్ ఇది ఒక ప్రాసెస్, దానికి 3 డెవలపర్స్ కలిసి
ఒక డెవలప్ చేశారు అనుకుందాం డిఫరెంట్ గా. ఆ ముగ్గురు కోడ్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ లో డిప్లాయ్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ లో డిప్లాయ్ చేసినప్పుడు వర్చువల్ మిషన్స్ లోనే మనం ఇప్పుడు ఏ కోడ్ ఏదైనా డెవలప్ చేసినా సరే మన ఎవరు అది డిపెండెన్సీ అండి. ఏఏలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆర్పిఏలో ఫుల్లీ ఆటోమేషన్ ఒకటి ఉంటుంది, అసిస్టెడ్ ఆటోమేషన్ అని ఇంకోటి ఉంటుంది, ఇంకోటి సపరేట్ గా. ఎలా అంటే ఫుల్లీ ఆటోమేషన్ అంటే ఏంటంటే టోటల్ గా ఇంకా మాన్యువల్ యూసేజ్ దానికి అవసరం లేదు. రోబోకి మాన్యువల్ గా ఎవరు అసిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా దానికి అన్ని ట్రైన్ చేసేసాము, డిజైన్ కూడా అలాగే చేసేసాము. ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ డైరెక్ట్ గా దానికి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ అసిస్టెడ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే సపోజ్ ఏదో ఒక ప్రాసెస్ అనుకుందాం. ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో పక్కన ఒక యూజర్ దానికి ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ ఇస్తే అది ఆ టైంలో అది కొన్ని ఇన్పుట్స్ ఎలా ఉంటాయంటే ఆ టైం బేస్డ్ ఉంటాయి అన్నట్టు. ఈ టైంకు ఇలాగే నడవాలి అని. అది రోబోకి మనం డిజైన్ చేయలేకపోయినప్పుడు అసిస్టెడ్ ఆటోమేషన్ అంటే యూజర్కు ప్రాంప్ట్ మెసేజ్ పంపిస్తాం అన్నట్టు, ఇక్కడ మీ ఇన్పుట్ కావాలి అని. సో అప్పుడు సిస్టమ్ దగ్గర యూజర్ కూర్చొని ఉంటాడు కంపల్సరీగా. అప్పుడు రోబో రన్ అవుతున్నప్పుడు ఆ మెసేజ్ బాక్స్ ఏదైతే వస్తుందో మీ ఇన్పుట్ ఇక్కడ అవసరం ఉన్నాగానే ఓ ప్రాంప్ట్ మెసేజ్ రాగానే ఆ యూజర్ ఆ ఇన్పుట్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. అది అసిస్టెడ్ ఆటోమేషన్. సో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అది ఫుల్లీ ఆటోమేట్ అయితే ఆ ప్రాసెస్ ఫుల్లీ ఆటోమేట్ చేయగలము అనుకుంటే అలా చేస్తే డైరెక్ట్గా దాన్ని వర్చువల్ మిషన్లో వేసేస్తాం. ఆ వర్చువల్ మిషన్లో ఏంటంటే మన ఎవరు చెప్పండి. ఒక్క నిమిషం అండి. యాక్చువల్లీ ఇక్కడ ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ మీదనే వర్క్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఒక రోబో తయారు చేయడానికి ముగ్గురు వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఈ ముగ్గురికి కూడా సింక్రోనైజ్ ఎలా అవ్వాలి అంటే ఆటోమేటిక్ గా సింక్రోనైజ్ అవుతుందా, లేకుంటే మళ్ళీ దీనికోసం సపరేట్ గా ఏదైనా వాడాలా? సపరేట్ గా ఏం వాడాల్సిన అవసరం లేదండి. అదొక టీం అనుకుందాం. ఇప్పుడు మనం ఆ ముగ్గురు కలిసి ఒక ప్రాసెస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు అనుకుంటారు ఈ మాడ్యూల్ నువ్వు చెయ్యి, ఈ మాడ్యూల్ నేను చేస్తా, ఈ మాడ్యూల్ నువ్వు చెయ్యి. తర్వాత ముగ్గురిని క్లబ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కోడింగ్ స్టాండర్డ్స్ అని ఒకటి అది చెయ్యాలి అంటే మనకు మళ్ళీ మాన్యువల్ గానే చేస్తామండి. యాజ్ ఎ డెవలపర్ గా మనం ఆ మూడుని సింక్ చేయాల్సి ఉంటుంది. ముగ్గురం కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఫస్ట్ ప్రాసెస్ లో నాది ఇన్పుట్ ఇది, నాకు వచ్చే అవుట్పుట్ అది, ఆ అవుట్పుట్ నేను సెకండ్ నోడ్కి ఇవ్వాలి. సో సెకండ్ నోడ్కి మళ్ళీ వాడి ఏదైతే చేస్తున్నాడో ఫస్ట్ నోడ్ని సింక్ చేసుకుంటూ చేయాలి. సో అవన్నీ మన టీమ్ డిస్కషన్ లో మనం చేసేటప్పుడే మనం డిజైన్. అందుకే కోడింగ్ స్టాండర్డ్స్ అని ఒకటి ఉంటుందండి, ఏఏలో కూడా ఉంది. అవి ఫాలో అవ్వాలి కంపల్సరీ. అప్పుడే ఒకవేళ నువ్వు ఒకరోజు సపోజ్ ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు మధ్యలో నువ్వు లేకపోయినా సరే ఆ కోడింగ్ స్టాండర్డ్స్ మైండ్ లో పెట్టుకొని అర్థం చేసేసుకోవచ్చు. సెకండ్ నోడ్ ఓహో ఫస్ట్ కోడ్ లో ఇలా ఉంది అంటే దీనికి వాడాడు, నేను ఇలా ఇది వాడాలి అని ఒక సింక్ లో కోడింగ్ స్టాండర్డ్స్ అని వాడతాం. సో ఈ కమాండ్ ఇప్పుడే వాడాలి, ఇలాగే వాడాలి. ఒకవేళ దానికి కాకుండా వేరేది ఏదైనా వాడామంటే అక్కడ నువ్వు మెన్షన్ చేయాలి, ఈ కమాండే ఎందుకు వాడాను, యాక్చువల్గా వాడాల్సిన కమాండ్ కన్నా కాకుండా ఈ కమాండ్ వాడాను ఈరోజు ఈ ప్లేస్లో. సపోజ్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ అవ్వట్లేదు కాబట్టి నేను వేరే ఏదో పద్ధతి యూజ్ చేసుకొని దాన్ని క్లిక్ చేస్తున్నాను ఆటోమేషన్లో. అప్పుడు దాన్ని మెన్షన్ చేస్తే వీడికి అర్థమైపోద్ది అన్నట్టు. కమెంట్లో రాస్తాం అక్కడ ఈ కమాండ్ యూజ్ చేసాం, దీనికి యూజ్ చేసాం. కమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో వేరియబుల్స్ క్రియేట్ చేయడం కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉందండి. ఈ మీరు అన్నట్టు మీ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఒకే ప్రాసెస్ ముగ్గురు చేస్తున్నప్పుడు సింక్ చేయడం మనకు డైరెక్ట్గా ఉండదండి. మనమే కూర్చొని సింక్ చేసి ఫుల్ కంప్లీట్ రోబోనే ఇవ్వాల్సి వస్తుంది. సో మనం పైన యాజ్ ఎ డెవలపర్ పైన డిపెండ్ అవుతుంది. వాళ్ళు ముగ్గురు సింక్లో ఉండాలి డెవలప్ చేసేటప్పుడు. ఇక్కడ ఇది మాట్లాడుకుంటే వీళ్ళు ముగ్గురు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ చేసి కంట్రోల్ రూమ్కి అప్లోడ్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఫుల్లీ ఆటోమేట్ చేసిన రోబో గురించి. అదానికి ఏంటంటే వర్చువల్ మిషన్స్ యూజ్ చేస్తారు. అంటే డైరెక్ట్గా వాళ్ళు ఆ కోడ్ని ఆ వర్చువల్ మిషన్ రన్ టైమ్ క్లయింట్కి డిప్లాయ్ చేసేసి అంతే, డిప్లాయ్ చేసేసి దానికి ఎప్పుడు రన్ అవ్వాలి అది ట్రిగ్గర్ సెట్ చేసి ఇస్తారు అంతే. ఇక వాళ్ళ వర్క్ అయిపోయింది అక్కడ. ఆ మాన్యువల్ వర్క్ ఎంతైతే అవసరం పడుతుందో అందరినీ అది రీప్లేస్ చేసేసినట్టే. ఇక
ఇక ఎప్పుడైనా ఏదైనా ఒక మెయిల్ వచ్చినప్పుడు నువ్వు మన సపోజ్ ప్రాసెస్ ప్రకారం ఒక మెయిల్ వచ్చినప్పుడు రోబో స్టార్ట్ అవ్వాలి అంటే వర్చువల్ మిషన్ లో ఆటోమేటిక్ గా వాళ్ళు మెయిల్ సింక్ చేసి పెడతారు. అక్కడికి మెయిల్ వచ్చిందా అంటే ఆటోమేటిక్ గా స్టార్ట్. ఇంకా ఎవరు దాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఆడిట్ అండ్ లాగ్స్ కోసమే మళ్ళీ మనం టచ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా రోబో ప్రాసెస్ చేయలేకపోతే ఏదైనా ప్రాసెస్ని ఎక్కడైనా ఎర్రర్ వస్తేనే మాన్యువల్గా వెళ్ళి మళ్ళీ ఆ వర్చువల్ మిషన్ ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. వర్చువల్ మిషన్స్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటాయి. ఎలాగో జస్ట్ మనం చేయాల్సిందల్లా కోడ్ మెయింటెనెన్స్, ఈ లాగ్స్ ఆడిట్స్ చూసుకుంటూ ఉండడమే. వర్క్ అంతా ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటుంది. ఇది మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇలా జరుగుతుంది. మనకు కనిపించే స్లైడ్లో చెప్పాను కదా ఆల్రెడీ, టాస్క్ బార్స్, మెటా బార్స్, ఐక్యూ బార్స్, ఆ మూడింటి మధ్యలో ఎలా ఉందని. ఇది ఫ్రంట్ ఎండ్ ఆటోమేషన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ అన్నట్టు. ఒకే ఇవి ఫస్ట్ టాస్క్ బార్స్ చూస్తే మనం యాక్చువల్గా మెయిన్గా యూజ్ చేసేది టాస్క్ బార్స్ ఎక్కడైనా సరే. ఈ టాస్క్ బార్ట్ ఒకటి, ఈ రెండింటిని కాల్ చేస్తాం అంతేగాని, కానీ ఈ రెండింటికి చాలా ఫీచర్స్ ఉన్నాయి టాస్క్ బార్ట్ కంటే. టాస్క్ బార్ట్లో మనం ప్రతి కమాండ్ని లాజికల్ వ్యూలో రూల్స్ బేస్డ్గా చెప్పాలి ఉంటుంది. ఒక్కొక్క కమాండ్ ఇచ్చేటప్పుడు ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత ఆ కమాండ్ దేనికి యూజ్ చేస్తున్నాము, దాని తర్వాత ఆ కమాండ్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. కానీ ఈ మెటావర్డ్స్కి వచ్చేసి ఏంటంటే మల్టీ సిస్టమ్ డిపెండెంట్ ప్రాసెసర్. అంటే సపోజ్ ఒక వెబ్ పేజ్ ఉంది, కానీ వెబ్ పేజ్లో 10 పేజెస్ ఉన్నాయి. ఒక క్లిక్ కొట్టగానే ఇంకో పేజ్ ఓపెన్ అవుద్ది, దాంట్లో ఏదో ప్రాసెస్ చేస్తాం, మళ్ళీ ఇంకో పేజ్కి నావిగేటర్. ఈ 10 పేజెస్ని ఎట్ ఏ టైం క్యాప్చర్ చేసుకొని ప్రాసెస్ అంతా ఒకేసారి డెవలప్మెంట్ చేసేసి సింగిల్ సిస్టంలో చేస్తుంది. ఒకే లైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది చూడడానికి. మెటాబార్ లోపల డిఫరెంట్గా చేస్తాము, కానీ ఒక పేజ్ని ఫుల్గా ఒకేసారి క్యాప్చర్ చేసుకుంటుంది. ఒక్కొక్క కమాండ్ని కాకుండా, ఒక్కొక్క ఆబ్జెక్ట్ని కాకుండా. మనకు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ప్లస్ సబ్మిట్ కొట్టాలి. ఇది ఫస్ట్ పేజ్ అనుకుందాం, లాగిన్ పేజ్. సో లాగిన్ పేజ్ టోటల్ని క్యాప్చర్ చేసుకుంటుంది మెటాబాట్. టోటల్గా క్యాప్చర్ చేసుకొని మనకు చూపిస్తుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం అక్కడ కోడింగ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టోటల్ కమెంట్స్ని నెక్స్ట్ యూజర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుందాం. ఏదో సపోజ్ ఏదో ఒక పేజ్ అనుకుందాం. ఆ నెక్స్ట్ పేజ్ ఏదైతే వెళ్ళిందో ఆ పేజ్లో టోటల్ డీటెయిల్స్ అన్నిటినీ ఇది క్యాప్చర్ చేసేస్తుంది. ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాప్ డౌన్స్, రేడియో బటన్స్ ఏదైనా సరే, ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని క్యాప్చర్ చేసి దీని దగ్గర పెట్టుకుంటుంది. సో అప్పుడు నీకు ఈజీ ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్గా వెళ్ళడము, ఇక్కడ ఏం చేయాలి అని మనకు కోడింగ్ రాసుకోవడం. ఇది మల్టీ టాస్కింగ్ లెవెల్ అన్నట్టు, ఒకేసారి జరిగిపోతాయి అన్ని. దీంట్లో ఐక్యూ బార్స్ ఏంటంటే డేటాను క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. మనకి ఎక్కడి నుంచో ఒక సమ్ డేటా కావాలి, ఆ డేటాని క్యాప్చర్ చేసుకోవడానికి ఇది కొద్దిగా రూల్స్ బేస్డ్ అన్నట్టు. చాలా వరకు ఇది ఇంకా చాలా తక్కువ క్లయింట్స్ యూజ్ చేస్తున్నారు ఇది ఐక్యూ బార్స్ వచ్చేసి. సో ఐక్యూ బార్స్ మనకు ట్రయల్ వర్షన్. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్చర్స్ ఇవి కావాలనుకోండి, ఇవి తీసుకోగలుగుతాం. ఒక్క నిమిషం, వాయిస్ కొద్దిగా క్యాప్చా. యా చెప్పండి. క్యాప్చర్ తీసుకోవాలి అంటే ఆటోమేటిక్గా తీసుకోగలుగుతాయి కొన్ని. అది సిస్టమ్ డిపెండెన్సీ అండి. సిస్టమ్ కాదు, మన వెబ్ అప్లికేషన్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎలా డెవలప్. సపోజ్ స్ట్రక్చర్డ్ డేటా అయితే తీసుకోవచ్చండి. ఏది ఇప్పుడు మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ చూసారా? దాంట్లో క్యాప్చర్ 2 డిఫరెంట్ టైప్స్ గా వస్తుందండి. సపోజ్ మనము ఏది మన 12 అదే మన తత్కాల్ టికెట్ టైమింగ్ లో మధ్యలో ఒక లైన్ వచ్చేస్తుంది. మనకు లెటర్స్ కనిపిస్తాయి, మాన్యువల్ గా మనకు కనిపిస్తాయి, మనం FG అని ఐడెంటిఫై చేయగలుగుతాం. మధ్యలో లైన్ వచ్చినా కానీ రోబో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇంకా మిగతా టైంలో, తత్కాల్ టైం కాకుండా మిగతా టైంలో డైరెక్ట్ లెటర్స్, సింబల్స్ మాత్రమే వస్తాయి. 2 డిఫరెన్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే కానీ. సో ఆ మామూలుగా వచ్చినప్పుడు క్యాప్చర్ చేస్తుంది. తత్కాల్ టైమింగ్ లో మాత్రం అది డిఫరెన్షియేట్ అయిపోవడం వల్ల క్యాప్చర్ ఆ టైం అది అన్స్ట్రక్చర్ డేటా. ఆ టైం ఇప్పుడు యాక్చువల్గా లెటర్స్, సింబల్స్ రాకుండా మనకు మధ్యలో లైన్ వచ్చేసింది. అప్పుడు కొద్దిగా కష్టం, రోబోకి ఐడెంటిఫై చేయడం కష్టం. ఆ టైంలో అలాంటి దాన్ని యూస్ చేసుకొని ఈ ఐక్యూ బార్స్ డిజైన్ చేస్తున్నారండి. ఇంకా అది డెవలప్మెంట్ అంటే ఉంది, ఆటోమేషన్ ఎన్వియర్లో మాత్రమే ఉంది. అంత అన్స్ట్రక్చర్డ్గా ఉన్నా సరే డేటాని క్యాప్చర్ చేసుకోవడం
ఐక్యూ బార్స్ లో ఉంది, కానీ చాలా మంది క్లయింట్స్ ఏంటంటే భయపడతారు. వాళ్ళ డేటా చాలా సెన్సిటివ్ డేటా, ఒక దగ్గర మిస్టేక్ చేసామంటే అవుట్. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఆటోమేషన్ కాబట్టి. సో ఇదేంటంటే రోబోకి దానికి చెప్తున్నాం ఏది ఏ ఏది బి, ఎలాంటి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎస్ ఉన్నాయి మన దగ్గర. టోటల్ గా దాన్ని థింక్ చేసుకొని లెర్నింగ్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. అందుకే దీన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే వదిలేశారండి, ఇంకా యూజ్ చేయడం లేదు ఐక్యూ బార్స్ వచ్చేసి. కానీ ఇది వస్తే చాలా వరకు ఉన్న ఇప్పుడు మనము 20% 30% ఆటోమేషన్ స్టార్ట్ అయిందండి. నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు. చాలా వరకు ఈ అన్స్ట్రక్చర్ డేటా వల్ల ఇంతకుముందు మొత్తం ప్రతి డేటాని ఫైల్స్ లో యూజ్ చేసేసి సిస్టమ్ లేని టైంలో, ఇప్పుడు చాలా బ్యాక్కి వెళ్తే మనకు ఫైల్స్ లోనే యూజ్ చేసాం ప్రతి సిస్టమ్, పేపర్ వర్కే చేసాం. అందులో ప్రతిదీ హ్యాండ్ రైటింగ్ డేటా ఉంటుంది, ఎవరు ఎలా రాస్తారో తెలియదు. అలాంటి డేటాను కూడా అర్థం చేసుకునేలాగా డిజైన్ చేస్తున్నారు అన్నట్టు, ఏది ఏ ఏది బి అనేలాగా. దీనికి థింకింగ్ అండ్ లెర్నింగ్ ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉంది, చాలా వరకు యూజ్ చేయట్లేదు ఆ భయంతో. సో మనకు ఐక్యూ బార్స్ కూడా మనకు ఇందులో రాదండి ట్రయల్ వర్షన్ లో, ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది. కానీ ఇది లైసెన్స్డ్ వర్షన్ లో ఉంది. లైసెన్స్డ్ వర్షన్ లో ఐక్యూ బార్స్ ఉన్నాయి, మనం చేయొచ్చు. ఇది స్ట్రక్చర్డ్ గా ఉండి పీడిఎఫ్ అర్థమయ్యేలాగా దానికి అర్థమైతే ఆటోమేటిక్ గా డేటా తీసుకొస్తుంది మనకి, ప్రాబ్లం లేదు దాంట్లో. అదే ఐక్యూ బార్స్. సో ఆటోమేషన్, ఈ టాస్క్ అంటే ఏంది, టాస్క్లు ఎక్కడ స్టోర్ అవుతాయి, రికార్డర్స్, టోటల్ వర్క్ ఫ్లో డిజైన్ ఏంది, షెడ్యూల్, ఇవన్నిటి గురించి ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాము. ఇవన్నిటి గురించి మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేశాక మళ్ళీ టాస్క్ అంటే ఏంది ఒకసారి చూద్దాం. ఇది వేరియబుల్ క్రియేషన్ అండి, మనం ఒక్కసారి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే కానీ వీటన్నిటి గురించి డిస్కస్ చేయలేము. సో ఇది ఆటోమేషన్ ఎనివేర్. ఇక్కడ ఇదండి టాస్క్ ఎడిటర్ అంటే, స్క్రీన్ పైన కనిపించేది. సో ఇందులో మనం ఇవన్నీ కమాండ్స్, ప్రతి కమాండ్స్ లో మనకి ఏ కమాండ్ ఎప్పుడు కావాలి అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఒక కోడ్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నట్టు ప్రతిదీ. ఓకే, ఇది ఆటోమేషన్. వీటి గురించి మళ్ళీ మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసాక డిస్కస్ చేస్తామండి ఈ 4 స్లైడ్స్. టాస్క్ అంటే ఏంది, అసలు రికార్డర్స్ అంటే ఏంది, టాస్క్ ఎడిటర్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంది, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిదీ. సో ఏమైనా డౌట్స్? అంత క్లియర్ ఉంది. సెటప్ ఎలా చేసుకోవాలి? అర్థం కాలేదు. ఇన్స్టాలేషన్ అండి, చేద్దామండి తప్పకుండా. నేను మీకు మెయిల్ పంపిస్తాను. నేను మీకు ఈరోజు మెయిల్ పెట్టేస్తానండి. అది ఇన్స్టాలేషన్ ఏంటంటే కొద్దిగా కష్టం, అది చెప్తే అర్థమైపోద్ది, చేయొచ్చు. ఎక్కడైనా స్ట్రక్ అయ్యారంటే 1 డే పోతుంది. అదే నేను ఎవరి సిస్టంలో అయినా ఒకరిని ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్యారలల్ గా అందరూ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఒకరి సిస్టమ్ నేను కంట్రోల్ తీసుకొని అప్పుడు చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ప్రతిదీ సిస్టమ్ డిపెండెన్సీ. నేను మెయిల్ పెడతాను, ఆ మెయిల్ డౌన్లోడ్ చేసి పెట్టండి. ఇన్స్టాలేషన్ పెద్దగా టైం పట్టదు. సిస్టమ్ మనకు రిక్వైర్మెంట్స్, నేను సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇందాక ఏదైతే చూపించానో అవన్నీ ఉన్నాయో లేదా మాత్రం చూసుకోండి ఒకసారి, అందరూ సరిపోతుంది. మిగతా ఇన్స్టాలేషన్ ప్యారలల్ గా అందరం ఒకేసారి చేసుకుందాం. మళ్ళీ ఒకళ్ళు స్ట్రక్ అయ్యారనుకో వాళ్ళ కోసం మళ్ళీ డిలే అయిపోద్ది మనకి, అలా వద్దనుకుంటున్నాను. ఓకే. సో నరసింహారెడ్డి గారు మీరు? ఎస్, హలో. Another topics about what is the blue prism, what is the main difference between these two? హలో, ఒక్క నిమిషం అండి, చెప్పండి. What is blue prism and what is the main difference between these two? బ్లూ ప్రిజం కి ఆటోమేషన్ ఎనివేర్ కి డిఫరెన్స్ ఏంది అంటున్నారా? మెయిన్ డిఫరెన్స్ అంటే 2 టూల్స్ యూజ్ చేసేది ఆటోమేషన్ చేయడానికి అండి, కానీ దేనిపైన ఎక్కువ డిపెండెన్సీ అవుతుంది.
అంటే ఏది కంట్రోల్స్ ని ఎక్కువగా రికగ్నైజ్ చేస్తుంది, పెద్ద ప్రాసెస్ ను కూడా ఆటోమేట్ చేయగలుగుతుంది అంటే ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్. అంటే బ్లూ ప్రిజం లో లేని చాలా వరకు నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్ బ్లూ ప్రిజం లో లేవు. కంట్రోల్స్ మూవ్ అవుతున్నా సరే దాన్ని రికగ్నైజ్ చేయడం బ్లూ ప్రిజంకు రాదు. లైక్ రికార్డింగ్. ఇప్పుడు ఒక సబ్మిట్ బటన్ ఉంది మన సిస్టంలో, ఇక్కడ ఉంది ఎక్కడ సపోజ్, కానీ రేపు వచ్చేసరికి వాళ్ళు వెబ్ పేజ్ వాళ్ళు దాన్ని ఇంకో ప్లేస్కి మూవ్ చేశారు, అప్పుడు కూడా రికగ్నైజ్ చేసే కేపబిలిటీ ఏఐకి ఉంది. అండ్ కోడ్ కంట్రోల్ రూమ్ అని ఒకటి చెప్తున్నాం కదా అప్పటి నుంచి, ఆ కంట్రోల్ రూమ్ లో కోడ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఏఏలో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్లూ ప్రిజం లో చూసేసరికి మీరు చూడండి ఏఏలో ఎంత కలర్ఫుల్ గా మన కోడింగ్ చేసేటప్పుడు కొద్దిగా చూడడానికి బాగుంటుంది. ప్రతి కమెంట్ కి డిఫరెంట్ కలరింగ్ కానీ చూసుకోవడానికి కానీ దాని ఇది మన డెవలప్మెంట్ సైడ్ అయినండి జస్ట్ కానీ నేను బ్లూ ప్రిజం చూసినప్పుడు డెవలప్మెంట్ చాలా వరకు కమెంట్స్ ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయింది. నేను అది 2 years బ్యాక్ చూశాను, ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు దాన్ని ఇచ్చేసారో మనకు తెలియదు. 2 years బ్యాక్ మాత్రం నేను 3 ఎట్ ఏ టైం నేర్చుకునేటప్పుడు ఈ కంట్రోల్స్ ని ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో మన సబ్మిట్ బటన్స్ కానీ డ్రాప్ డౌన్స్ కానీ ఐడెంటిఫై చేయడంలో బ్లూ ప్రిజం చాలా ఫెయిల్ అయ్యేది. ఒక నన్ను అడిగితే ఫస్ట్ ఆటోమేషన్ ఎన్విరాన్మెంట్, యూఐపాత్, బ్లూ ప్రిజం ఇలా వస్తుందండి. యూజ్ చేసే విధానం కూడా క్లయింట్స్ లో అలాగే ఉంది. మా దగ్గర నేను చూసినంత వరకు మా ఆఫీస్ లో చెప్పుకోవాలనుకుంటే అన్నిటికన్నా పెద్ద టీం వచ్చేసి ఆటోమేషన్ అవుతుంది, దాని తర్వాత యూఐపాత్ వస్తే, బ్లూ ప్రిజం వస్తే. వేరే వేరే కంపెనీకి ఎలా ఉందో తెలియదు, నేను చూసినంత రిక్వైర్మెంట్ కూడా అలాగే ఉంది. చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా చెప్పండి, మా దగ్గర అయితే చాలా ఉంది. We need some developers. How about the openings on the how about the openings? అదే అండి చెప్తున్నాను కదా, ఇలాగే నడుస్తుంది. ఆటోమేషన్ ఎన్వివేర్ ఎక్కువ ఉంది. మిగతా కంపెనీలో ఎలా ఉందో మా కంపెనీ గురించి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆటోమేషన్ ఎన్వివేర్కి మాకైతే ఇంకా చాలా డెవలపర్స్ కావాలి. మా మేనేజర్ అయితే కాల్ చేసి, కార్తిక్ ఎవరినన్నా రిఫర్ చేయి, వాళ్ళకి నేర్చుకొని ఉన్నారని తెలిస్తే చాలు మనం ట్రైన్ చేద్దాం అంటాడు. డెవలపర్స్ అంత రిక్వైర్మెంట్ ఉంది. ఈ మధ్య టీం ఫామ్ చేశామండి. ఈ ఆటోమేషన్ లో టీమ్స్ అన్ని ఫామ్ అయినాయన్ని ఈ మధ్య లేటెస్ట్ గానే స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఇండస్ట్రీలో అంతే. మీరు ఆల్రెడీ నేను ఇంట్రోలో ఆల్రెడీ మీకు చెప్పాను, నా ఎగ్జాంపులే చెప్పాను. నేను ఒక్కొని స్టార్ట్ చేసి ఎంతమంది వరకు వెళ్ళింది, ఇంకెంత రిక్వైర్మెంట్ అవసరం మాకు అని. ఒక్కొక్క ప్రాసెస్ ని ఒక్కరి చేతికే ఇస్తున్నారండి డెవలపర్స్ లేక. వర్క్ హలో, కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, క్లారిటీగా లేదు అండి కొద్దిగా. Yes. This is my first class only. Whatever you said yesterday, I don't know exactly. ఎంక్వైరీ చేయండి. నేను మా కంపెనీ గురించి చెప్తున్నాను, అందుకే నాకు వేరే కంపెనీస్ లో ఏ టూల్ ఎలా ఉంది నాకు తెలియదు. నేను మై కంపెనీ గురించి మాత్రమే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకే చెప్తాను. కొత్తగా కల్పించి చెప్తే వేస్ట్ అది. మీరు ఎంక్వైరీ చేయండి, వేరే దగ్గర ఎలా ఉందంటే అలా చూద్దాం. కానీ నాకు తెలిసినంతకు మా దగ్గర చెప్తున్నాను. మాది చాలా పెద్ద కంపెనీ అండి, పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ చాలా పెద్ద కంపెనీ, ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా ఎనీ డౌట్స్? మీ ప్రాజెక్ట్ మీద చూపిస్తున్నారా, రెగ్యులర్ చూపిస్తారా? అవునండి. ఫస్ట్ మన ఇప్పుడు మన సిలబస్ ఎలా జరుగుతుందంట అండి, ఫస్ట్ వచ్చేసి ఒక్కొక్క డేకి 3-4, మనకు పెద్దగా కోడింగ్ అవసరం లేదు కాబట్టి డేకి 3-4 కమాండ్స్, వాటి యూసేజ్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అవి చెప్పుకుంటూ వెళ్తాం. లాస్ట్ ఒక 5-6 days వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతాం. ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్ లోనే అన్ని చేస్తాం, ఏం చేసినా వర్క్ డైలీ. కానీ లాస్ట్ మనం 25 days అనుకున్నాం కదా, 17th day మన కమెంట్స్ ఎంత ఫాస్ట్ గా అయిపోతున్నాయి అని అనుకుంటే అప్పటి నుంచి ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోదామండి. 2 ప్రాజెక్ట్స్ కానీ 3 ప్రాజెక్ట్స్ కానీ చేద్దాం. ఎంత మనకు టైం ఇచ్చేస్తే అంత బెటర్. నేను ఎక్స్పెక్ట్ చేసా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా
చేయొచ్చండి. Like resume preparation and CPUs, like mock interviews. మాక్ ఇంటర్వ్యూస్ మనం అంత లెవెల్లో చేయలేము, కానీ ఏ గురించి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ ప్రాస్పెక్టివ్ నుంచి నేను ఏమైనా ఇస్తానండి. నా హెచ్ఆర్ అంత ఇది లేదు. సో అది ఏ గురించి ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఏది ఉన్నా సరే మనం తీసుకుంటాం. ఈ ఓపెనింగ్స్ 2 ప్లేస్ ఆర్ 1 ప్లేస్ ఏంటండి ఓపెనింగ్స్ అనేవి 2 ప్లేస్ ఆర్ 1 ప్లేస్ మీద ఉన్నాయి, ఇంకా ఎక్కువ పెట్టాలా అంటున్నాను. 2 ప్లేస్ అర్థం కాలేదు. ఓపెనింగ్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి కదా. ఎక్స్పీరియన్స్ నాకు చెప్పాను కదా, మీరు డెమో ఇన్ని ఉంటే చెప్పాను కదండి, 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ అవుద్ది. మీకు ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అండి మిగతా ఐటీలో, మరి అది యాడ్ అవుద్దండి. అది చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్లో వచ్చేసి చాలా తక్కువ, నాకన్నా 8-7 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు, కానీ వచ్చేసే వరకు వారికి ఏం తెలియదు మళ్ళీ. కానీ వాళ్ళు నా కన్నా సీనియర్స్, ఎందుకంటే వాళ్ళు వేరే టూలు అది వేరే టెక్నాలజీ నేర్చుకొని వచ్చారు, కానీ ఇప్పుడు ఈ టీంలోకి వేస్తున్నారు. ఎందుకంటే వేరే టీంలో ఆపర్చునిటీస్ లేవు, ఓన్లీ మన ఆటోమేషన్ ఆర్పిఏలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో వేశారు. కానీ నేను 2 years కిందే స్టార్ట్ చేశాను కదా, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నాకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఆడొద్ది. బయట ఎక్స్పీరియన్స్లో మీరు డైరెక్ట్గా ఆ ఎక్స్పీరియన్స్ అనే పెడతాం. మనం ఎక్స్పీరియన్స్ అంటే రెజ్యూమ్లో సపరేట్గా ఆటోమేషన్కి ఈ ఎక్స్పీరియన్స్ అని పెట్టాం కదా, ఆ ఎక్స్పీరియన్సే మెన్షన్ చేస్తాం. సో నేర్చుకున్నారు కాబట్టి మీకు వాల్యూ యాడెడ్, అంతే. మీకు చాలా ప్లస్ అవుతుంది. ఇంకా క్లోజ్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను మెయిల్ పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, రేపు షార్ప్ 7కి స్టార్ట్ చేద్దామండి. ఆ మెయిల్లో అటాచ్మెంట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసేయండి. అవునండి, రేపు షార్ప్ 7కి. సార్ 1 minute సార్, సారీ. రేపు ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు సార్ సెషన్? 7 సార్ కిరణ్ గారు, వాళ్ళకి నేనైతే 7కి ఓకే అండి. నాకు 7:30కి వెళ్దామన్నా. నాకు అవుతుంది 7 అవుతుంది. నరసింహ గారు మీకంటే మై ఫెస్టివల్ టైమింగ్ 7 అవుతుంది. 7కి ఓకే సార్. రేపటి నుంచి 7కే సార్ కిరణ్ గారు. ఓకే అండి. ఓకే సార్. ఇంకా సార్ ఎవరైనా ఉన్నా రిఫర్ చేయండి సార్. సురేష్ గారు, అట్లాగే ఇంకా నరసింహ గారు, ఇంకా